రంజని. హాయ్ రేణు. రేణు, ఏంటి ఇలా చిక్కిపోయావు? నీకు అలా కనిపిస్తుందా? నేను లావ్ అవుతున్నానని మా అమ్మ చెప్తోంది. అచ్చరే, విశేషం ఏం లేదా? లేదు. అదేంటి? ఇప్పుడు వద్దని నేను కూడా నిర్ణయించుకున్నాను. అయితే మేం కూడా అలాగే చెయ్యొచ్చన్నమాట. ఏయ్, మేమా? అంటే నేను, మా ఆయన. అంటే నాకు ఇన్విటేషన్ కూడా లేదా? నీకు ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటే? అందుకే నేనే స్వయంగా వచ్చి చెప్తున్నా. అందంగా ఉంటారా? చాలా అందగాడు. మరి ఉద్యోగం? ఆయన ఎంకామ్ చేశారే, బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నారంట. అవును, మీ ఆయన ఎక్కడికెళ్లారు? ఇప్పుడే ఫోన్ చేస్తాను. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. హలో. ఏమండి, రేణు వచ్చింది. గుడ్ మార్నింగ్. నేను రేణుకని. గుడ్ మార్నింగ్ రేణుక. ఏంటి విశేషాలు? 7వ తారీఖు నా పెళ్లి ఫిక్స్ చేశారు. మీరిద్దరూ తప్పకుండా రావాలి. కంగ్రాచ్యులేషన్స్. నేనిప్పుడే వస్తాను, నువ్వు అక్కడే ఉండు. వద్దు, రావద్దులేండి. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. రంజనితో అన్ని విషయాలు మాట్లాడాను. సరే. రేణు అంటే నాకు చాలా ఇష్టం. ఆమె పెళ్లికి మనం మంచి పెద్ద గిఫ్ట్ చూసి కొనివ్వాలి. నువ్వు ఏం చెప్తే నేను అదే కొంటాను. ఏదైనా సరే పెద్దగా అలా ఉండాలి. అయితే ఓ ఏనుగురు కొనిస్తే సరే. నీకేం నచ్చితే అదే కొనుక్కో, సరేనా? థ్యాంక్ యూ. వెరీ గుడ్. అమ్మా, ముహూర్తానికి టైం అయింది, రా. తనింకా రాలేదా అమ్మా? ఎవరు? రంజని. వస్తుందిలేమ్మా, రా. ఏమండి, రేణు దా. ఈవిడి గారు నా ఫ్రెండ్, పేరు రంజని. నమస్కారం. నమస్తే. ఈయన రంజని భర్త, మిస్టర్ వేణుగోపాల్. హలో. హాయ్. రంజని, నువ్వు మాతో ఒక వారం ఉండాలి. అయ్యో, మా ఆయనకి లీవ్ దొరకలేదే, ఈ రోజే ఇంటికి వెళ్ళాలి. వస్తాను. వస్తా. ఓకే, బాయ్. రంజని, ఏంటలా కూర్చున్నా? ఏం లేదండి. నీకు రేణుక భర్త నచ్చాడా? స్మార్ట్గా ఉన్నాడు కదా? రేణుక అదృష్టవంతురాలు. ఎందుకు? త్వరలోనే తల్లి కాబోతోంది. భార్య, భర్త, పిల్లలు
అదే కదా నిజమైన కుటుంబం. అది మాత్రమే కాదు, పిల్లలు లేకపోయినా భార్యను ప్రేమించే ఓ భర్త ఉంటే దానికన్నా గొప్ప అదృష్టం ఏమీ లేదు. ఆ విషయంలో నేను రేణు కన్నా చాలా గొప్పదాన్ని. మనసొక్క సముద్రం, మహాసముద్రం. మనసొక్క సముద్రం, మహాసముద్రం. పూలు ముళ్ళు, పూలు ముళ్ళు పెరిగే తోట. ఇది ఒక సముద్రం, మనసొక్క సముద్రం, మనసొక్క సముద్రం. మనసొక్క సముద్రం, మహాసముద్రం. మనసొక్క సముద్రం, మహాసముద్రం. సాగర తీరం కనులకు అందం, ఉప్పెనతో తీరాన్ని తాకితే అలలే సర్వం, అలలే సర్వం ధ్వంసం చేసే సుడులున్న వలయం సముద్రం. అటువంటిదే ఈ హృదయం, మనసొక్క సముద్రం, మనసొక్క సముద్రం. మనసొక్క సముద్రం, మహాసముద్రం. పూలు ముళ్ళు, పూలు ముళ్ళు పెరిగే తోట. ఇది ఒక సముద్రం, మనసొక్క సముద్రం, మనసొక్క సముద్రం. ఏమండి, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఆలోచించడానికేముంది? ఏమో, పాతలెవరు ఉన్నారేమో ఆలోచిస్తున్నారు అనుకున్నా. ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించాలనే ఉండేది, కానీ కుదరలేదు. మన విషయం ఏంటి? నువ్వెవరినైనా ప్రేమించావా? నాకు ప్రేమంటేనే అలర్జీ, అందుకే నేను దాని జోలికి వెళ్ళలేదు. అవును, ఈ ప్రేమంటే ఎందుకంత ఎలర్జీ నీకు? నాకు ఫ్రెండ్ ఉండేది, దాని లవ్ స్టోరీ గుర్తుకొస్తేనే నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. అలా అంటే ఈ ప్రేమికులంతా ఏమవుతారు? అయినా అవన్నీ ఇప్పుడు మనకు అవసరమా? దొంగ దొంగ
దొంగ మ్. రంజని ఏమైంది? ఏదో పీడకల. మనకి పుట్టిన బిడ్డని ఎవరో ఎత్తుకుపోయినట్టు కలొచ్చింది. మరేం పర్వాలేదు, పడుకుని నిద్రపో. పడుకో. అక్కడికొద్దు. ఊటీ? ఉమ్మ్. మరెక్కడికి వెళ్దాం? మద్రాసు వెళ్దాం. మద్రాసా? మద్రాసు ఎందుకు? ఊరికినే. చూడ్డానికా? ఉమ్. సరే, అలాగే కానీ.